20-30 ఇయర్స్కే బ్యాక్ పెయిన్ వస్తుందా? యంగ్ ఏజ్లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ శ్రీహర్ష నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. ఫస్ట్ మెయిన్ రీజన్స్ వచ్చి లాంగ్ సిట్టింగ్ అవర్స్, రాంగ్ పోస్చర్లో మనం కూర్చుని వర్క్ చేయడం వల్ల లాంగ్ అవర్స్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సెకండ్, ఎక్సర్సైజ్ అసలు చేయకపోయినా కంప్లైంట్ వస్తుందండి. బికాజ్ ఆఫ్ మజిల్ వేస్టేజ్, స్పైన్ దగ్గర ఉన్న కండరాలు అనేవి వీక్ అయ్యి నడుము మీద ఎక్కువ ఒత్తిడి పడి పెయిన్ రావచ్చు. నెక్స్ట్, రాంగ్ పొజిషన్లో ఎక్సర్సైజ్ చేయడం ఆర్ జిమ్ చేయడం వల్ల కూడా రావచ్చు. లైక్ స్క్వాటింగ్, నెక్స్ట్ బెండింగ్ యాక్టివిటీస్ వల్ల, రాంగ్ పొజిషన్లో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసిన, ఇంప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, స్ట్రెస్ అండ్ స్లీప్, అలానే ఒబేసిటీ వల్ల ఎక్కువ వెయిట్ అనేది స్పైన్ మీద పడి కంప్లైంట్ పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్, విటమిన్ డి అండ్ కాల్షియం లోపాలు ఉన్నా కూడా స్పైన్ పెయిన్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఎంగేజ్లో పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ కరెక్షన్స్ అనేవి చేసుకోకపోతే లాంగ్ రన్లో ఫ్యూచర్లో ఇబ్బందులు ఎక్కువయ్యి ఆపరేషన్ కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.